వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా క్విట్ ఇండియా దినోత్సవం. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరి రాములు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జిల్లెల ఆదిత్యారెడ్డి, ఏఐపీసీ స్టేట్ కోఆర్డినేటర్ ఆదిత్యారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, ఓబీసీ సెల్ అధ్యక్షులు కోట్ల రవి, కమ్మర్ మియా, దివాకర్, రోహిత్, చెన్నారాములు, కోల వెంకటేష్, చీర్ల జనార్దన్, వేణాచారి, నారాయణ, నాగరాజు, అబ్దుల్లా, సంజీవ్ సాగర్, రామకృష్ణ, దాసరాజుల భాస్కర్, వెంకటేశ్వర రెడ్డి, గడ్డం వినోద్, మహేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత అదే రాత్రి 12 తర్వాత ఇండియా కూడా స్వాతంత్రం వాళ్ళందరి కృషి వల్లే ఈరోజు మనందరం ఇలా స్వాతంత్రంగా స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. వాళ్ళందరికీ మన కృతజ్ఞతలు, వాళ్ళ నివాళులు మన జీవితంలో మర్చిపోము. జోహార్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వచ్చినటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని ఎన్నో కష్ట నష్టాలకు ఓడ్చి ఇలా మనం అందరం ఇంత కుల మతాలకు ఐక్యంగా ఉన్నామంటే అది కాంగ్రెస్ పార్టీ విధానం. నేడు ఉండేటువంటి కులాల పార్టీలు కానీ, జాతీయవాదాన్ని మతవాదాన్ని ఎత్తుకున్నటువంటి పార్టీలు కానీ నాడు ఒక్కటి కూడా అధికారంలో లేవు, కనీసం ప్రజలను రక్షించుకోవాలనే ధ్యాసలో లేవు. ఈరోజు మనం మధ్యలో పెట్టుకున్నటువంటి మహానుభావుల్లో ఉండేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన ప్రెసిడెంట్. కాంగ్రెస్ వాది, కాంగ్రెస్కు ఒక శక్తి, అణుశక్తిలా వారిని బీజేపీలో ముందు పెట్టి మావాడు అంటూ ఉన్నారు. అంటే ఇది ఎంత దుర్మార్గమైనది మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కనుక ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నా సమయ భావం వల్ల గౌరవ మన ముఖ్య అతిథి గారిని